నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పర్యాటక గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ భీమవరం పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు। ఈ సందర్భంగా భీమవరం ప్రాంతీయ ఆసుపత్రి, గునుపూడి ఇందిరాగాంధీ పురపాలక సంఘ ప్రత్యేక ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రం, నాచువారి సెంటర్లో ప్రభుత్వ చౌకడిపో దుకాణాన్ని అజయ్ జైన్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సందర్శించారు। తొలుత ప్రభుత్వాసుపత్రిని సందర్శించి ఓపీలో రిజిస్టర్లను పరిశీలించారు। రోజుకు ఎంతమంది పేషెంట్లు వస్తుంటారు అని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు। వైద్య సేవలు అందిస్తున్న అన్ని వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు। రోగులకు అందుతున్న సేవలు మరియు మౌలిక సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలు జరుగుతున్నాయో పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 2-3 జిల్లాలకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించడం జరిగిందని, దీనిలో భాగంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు తాను ప్రత్యేక అధికారిగా పర్యటిస్తున్నానని తెలిపారు। ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, చౌకధరల దుకాణాలు, ధాన్యం సేకరణ తదితర పథకాల నిర్వహణ ఏ విధంగా ఉన్నది, లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమున్నాయి తెలుసుకుని పరిష్కరిస్తామని అన్నారు। యోగా ఆరోగ్యవంతమైన నవ సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ యోగాకు కొంత సమయం కేటాయించాలని కలెక్టర్ అన్నారు। బుధవారం భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆడిటోరియంలో జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025 అనే పేరుతో రాష్ట్ర వ్యాప్త యోగా ప్రచారాన్ని ప్రారంభించిందని, దీనిలో భాగంగా యోగా కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు। మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు జరిగే యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అన్నారు। జిల్లా కలెక్టర్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లా జాయింట్ కలెక్టర్ అందరూ సంయుక్తంగా కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు। రాష్ట్ర పర్యాటక గృహ నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ కు స్వాగతం పలికి పుష్పగుచ్చాన్ని అందజేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం బుధవారం భీమవరం బివి రాజు అతిథి గృహానికి విచ్చేసిన రాష్ట్ర పర్యాటక గృహ నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ కు కలెక్టర్ నాగరాణి పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు। అజయ్ జైన్ కు స్వాగతం పలికిన వారిలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, బివి రాజు విద్యా సంస్థల ప్రతినిధులు ఉన్నారు। దీపం పథకం పేదింటి మహిళల్లో వెలుగులు నింపిందని రాష్ట్ర పర్యాటక గృహ నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు। బుధవారం రాష్ట్ర పర్యాటక గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం దుర్గాపురంలో దీపం పథకం లబ్ధిదారుని ఇంటికి వెళ్లి దీపం పథకం ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు। పేద మహిళలకు ఆర్థిక ప్రయోజనం సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకాన్ని ప్రవేశపెట్టిందని, సంవత్సరానికి 3 సిలిండర్లను ఉచితంగా అందజేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు। లబ్ధిదారుని గృహంలో స్వయంగా గ్యాస్ స్టవ్ను వెలిగించి టీ కాచి లబ్ధిదారునికి స్వయంగా అందజేయడంతో చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ కాచిన టీ తాగి చాలా రుచికరంగా పెట్టారని అభినందించారు। రేషన్ డిపోల నుంచి సరుకుల్ని వీధుల్లోకి డోర్ డెలివరీ పేరుతో తరలిస్తున్న వ్యాన్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు। గత ప్రభుత్వంలో ఎవరైతే 10% అమౌంట్ కట్టారో ఎండియూలు వారి జీవనోపాధి దెబ్బతినకుండా ఈ వ్యాన్లను వారికే ఉచితంగా అందిస్తున్నామని మంత్రి ఎన్ మనోహర్ పేర్కొన్నారు। ఈ 9260 వ్యాన్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో బెనిఫిషరీస్ వాళ్ళందరికీ కూడా ఈ యాసెట్ని అంటే ఈ వ్యాన్ని ఉచితంగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం। ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ కాకూడదు, వాళ్ళు ఈ వ్యాన్స్ని ఉపయోగించుకుని వాళ్ళు కూడా గూడ్స్ డెలివరీయో లేకపోతే ఇంకో దానికో ఈ వ్యాన్ని ఉపయోగించుకునే విధంగా ఆ బెనిఫిషరీస్కే ఈ 5 కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, అదేవిధంగా మైనారిటీ ముస్లిం అండ్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇటు యాసెట్స్ మేము ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్గా జరిగిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ బెనిఫిషరీస్కి ఎవరైతే 10% కట్టారో ఇనీషియల్గా వాళ్ళందరికీ కూడా ఈ వ్యాన్లు మళ్ళీ తిరిగి ఇచ్చేటట్టు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం తీసుకుని ఇంతటితో ఈ పీడిఎస్ రైస్
ఉక్కుపాదంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మనం ముందు తీసుకెళ్తున్న తరుణంలో ఈ పర్టికులర్ నిర్ణయం ఖచ్చితంగా దానికి దోహదపడుతుందని మేము భావిస్తున్నాం. కొంతవరకు మేము దీని ద్వారా ఈ రైస్ డైవర్షన్ ఖచ్చితంగా ఆగుతుందనే ఒక నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చాం. ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఇంగ్లీష్ పరీక్షకు 548 విద్యార్థులు హాజరు కాగా 509 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ తెలిపారు. తెలుగు పరీక్షకు 193 మంది విద్యార్థులకు 136 మంది హాజరయ్యారని, ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి రసాయనిక శాస్త్రము, అర్థశాస్త్రము పరీక్షల్లో 481 మందికి 407 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ 21 పరీక్షా కేంద్రాలను, జిల్లా విద్యాధికారి 2 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు అన్నారు. హనుమత్ జయంతి సందర్భంగా అత్తిలిలో గల ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని సుందరంగా అలంకరించారు. అత్తిలిలో గల భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు ఆలయ అర్చకుడు చెబ్రోలు భీమేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అత్తిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద గల పంచముఖి వీరాంజనేయ స్వామి వారి దేవాలయం, రామన్నపేట అభయాంజనేయ స్వామి వారి దేవాలయం, బస్టాండ్ వద్ద గల హృదయాంజనేయ స్వామి వారి దేవాలయంలో విశేష అర్చనలు నిర్వహిస్తారు. గుమ్మంపాడు గ్రామ శివారు శ్రీహరి ప్రహ్లాదపురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గో మహాలక్ష్మి సమేత నారికేళ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం సన్నిధానమునందు ఆంజనేయ స్వామికి హనుమత్ జయంతి పర్వదినం సందర్భంగా 1,116 తమలపాకులతో ఆకు పూజ నిర్వహిస్తారు. భక్తులు స్వామి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదములు, అన్న ప్రసాదం తీసుకోవాలని ఆలయం చైర్మన్ పులవర్తి గిరిజ కోరారు. హిందూ మత సంస్కృతి సంప్రదాయాలను భావితరాల వారికి తెలియచెప్పేందుకు ఆధ్యాత్మిక సభలను నిర్వహించడం ముఖ్య ఉద్దేశ్యమని కోటిలింగ మహాశైవ క్షేత్రం పీఠాధిపతులు శివస్వామీజీ అన్నారు. అత్తిలిలోని శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి ఆధ్వర్యంలో 3వ భారీ బైక్ ర్యాలీ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అత్తిలి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సభకు శివస్వామీజీ ముఖ్య అతిథిగా హాజరై ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యకారిణి సభ్యులు యుగంధర్ హిందూ ధర్మం, దేశ సంస్కృతి సాంప్రదాయాలను వివరించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. అనంతరం పలు గ్రామాల నుండి వచ్చిన హిందువులు భారీ బైక్ ర్యాలీ జరిపారు. జై శ్రీరామ్ నినాదాలతో అత్తిలి పట్టణం మారుమ్రోగింది. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, ఆర్ఎస్ఎస్ బిహెచ్పి సభ్యులు పాల్గొన్నారు. ప్రదర్శించాల్సిందిగా తోటివారిని గౌరవిస్తామా లేదా, మనం ప్రేమిస్తామా లేదా, అందరినీ కలుపుకుంటామా లేదా? ప్రపంచంలో ఎవరున్నా సరే మన భారతదేశం చూస్తారు. ఎందుకు? ఈ పవిత్రత, ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయము, ఈ ఆచారము, ఈ వ్యవహారము, కోట్ల సంవత్సరాల చరిత్ర, ఆ వైభవాన్ని చాటుకుంటూ ఉన్న ఈ దేశంలో ఎప్పుడైనా సరే కాలుబెట్టి ఈ దేశాన్ని
జయించినట్లే అనే భావన వారిలో బలంగా ఉంది. కృతయుగం హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు, త్రేతాయుగం రావణ కుంభకర్ణాదులు, ద్వాపరయుగం కంస జరాచంద్రులు, కలియుగం ఈ మతంగాళ్ళే రాక్షసులు. ఎక్కడో కాదండి, ఈ మతంగాలే రాక్షసులు. పోను వాడు బయటోడా అంటే కాదు, మనోడే. మొన్నటి వరకు మన పేర్లు పెట్టుకుని బతికిన వాడే. ఎమ్మడే పేరు మారిపోతే అన్నీ మారిపోతాయి. కానీ అన్ని ముహూర్తాలు మనమే పెట్టాలి, ఇంటి వాస్తు మనకే చూడాలి, అన్నీ మన దొంగ నాటకాలు వేయాలి, కానీ పిచ్చి వ్యవహారాలు చేయాలి. ఎందుకు? ధనం అనే మాయ దాని చుట్టూ తిరుగుతున్నంతసేపు వారు అజ్ఞానం ఉంటారు. అందువలన వారికి కూడా జ్ఞానాన్ని ఇవ్వమని ఈ ధర్మం చెప్పింది. ఒక మంచి జరిగిన ప్రదేశము, మంచిని చేసిన వారు, మంచిని చూసిన వారు, మంచిని విన్నవారు, విని వెళ్ళి చెప్పిన వారు 5గురికి పుణ్యం వస్తుంది. పాపం జరిగిన ప్రదేశము, పాపాన్ని చేసిన వారు, పాపాన్ని చూసిన వారు, పాపాన్ని విన్నవారు, విని వెళ్ళి చెప్పిన వారు, ఈ 5గురికి పాపం వస్తుంది. కావున నేను బాగుంటే పర్లేదు అనుకుంటే కుదరదని, నా పక్కింటి వాళ్ళు కూడా బాగుండాలి. బాగుండాలంటే మనం గట్టిగా ఉండగలగాలి. ఆ విధంగా ఉన్నప్పుడు సమసమాజ స్థాపన. దేహదారుఢ్యాన్ని పెంచడానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని రిసోర్స్ పర్సన్ కోమలి అన్నారు. అత్తిలి శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణలో భాగంగా విద్యార్థుల చేత ఖోఖో, క్యారమ్స్, మ్యూజికల్ చైర్స్ ఆటలు ఆడించారు. విద్యార్థులు అనర్గళంగా మాట్లాడే నైపుణ్యాన్ని, చదివే అలవాటును రిటైర్డ్ గ్రంథపాలకుడు గంధం శేషవేంద్రరావు నేర్పారు. గ్రంథాలయాధికారి కృష్ణారావు, ఆర్ దానకృష్ణ, పి వెంకటేశ్వరరావు, యశస్విని, సాహితీ, శ్రీదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇనగవరం మండలం రాపాక గ్రామ పరిధిలో కాలువలో పేరుకుపోయిన మట్టి పూడికతీత పనులను బుధవారం ప్రారంభించారు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి ఆధ్వర్యంలో సుమారు 8 లక్షల వ్యయంతో ఈ పనులను స్థానిక కూటమి నాయకులు ప్రారంభించారు. సుమారు 6 కిలోమీటర్ల మేర మట్టి పూడుకుపోవడంతో పరిసర గ్రామాలకు చెందిన రైతులు పడుతున్న ఇబ్బందులను ఇటీవల స్థానిక ఎమ్మెల్యే రాధాకృష్ణ దృష్టికి తీసుకువచ్చారు. దీనితో స్పందించిన ఎమ్మెల్యే ప్రతిపాదనలు చేసి పనులు ప్రారంభించాలని చేసిన ఆదేశాల మేరకు అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టిలో పెట్టి పరిష్కార దిశగా అహర్నిశలు కృషి చేస్తానని తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు, రాష్ట్ర విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం శాసనసభ్యుని క్యాంప్ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం రామచంద్రపురం బుడగజంగాల కుల నాయకులు 50 మంది జాయిన్ అయ్యారు. అనంతరం ఆకుతీగపాడు గ్రామం నుండి పంచాయతీ సర్పంచ్ దాసం వెంకటేశ్వరరావుతో పాటు గ్రామ నాయకులు 10 మంది కూడా జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బొలిశెట్టి చేతుల మీదుగా పుల్ల బాబీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి బొలిశెట్టి మంచితనానికి ఆకర్షితులై జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ప్రతి పల్లెలు వెలుగుల్లో నింపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను గౌరవిస్తూ పార్టీలో చేరుతున్న ప్రతి జనసేన కార్యకర్తకు జనసేన సిద్ధాంతాలకు లోబడి పనిచేయాలని, తద్వారా ప్రజలకు మేలు చేకూర్చాలని ఆయన అన్నారు. వెలువర్ల గ్రామంలో 2 యువకుల్లో ఒక వ్యక్తికి విద్యుత్ తీగ తగిలి షాక్ గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడిని రక్షించేందుకు మరో యువకుడితో పాటు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సమాచారాన్ని వెనువెంటనే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేసి సరఫరాను నిలిపివేశారు. సంఘటనా స్థలికి స్థానికులతో పాటు బాధితుని కుటుంబ సభ్యులు చేరుకొని ప్రాణాలు కోల్పోయిన బొజ్జ రవి కుటుంబానికి న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు. సంఘటన ప్రాంతంలో తెగిపడిన విద్యుత్ తీగలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాసరావు, పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని స్థానికుల నుండి వివరాలు సేకరిస్తున్నారు. విద్యుత్ శాఖ కారణంగానే రవి ప్రాణాలు కోల్పోయాడని అతని స్నేహితులు చెబుతున్నారు. 5 సంవత్సరాల కిందట మంజూరు చేసిన ఇళ్లకు కనీసం పునాదులు కూడా వేయని వాటిని క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర పర్యాటక, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశించారు. మహదేవపట్నం గ్రామంలో గ్రామ సచివాలయాన్ని, రైతు సేవా కేంద్రాన్ని, డంపింగ్ యార్డ్ ని, ఎస్సీ కాలనీలో ఇళ్ల స్థలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులతో సమీక్ష చేశారు. గ్రామంలో ఎన్ని లేఅవుట్లలో ఎంతమంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేశారని, వాటిలో ఎన్ని నిర్మించుకున్నారని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా అర్హులైన పేదలకు ఇచ్చిన ఇల్లు పూర్తి స్థాయిలో ఎందుకు నిర్మాణం జరగలేదని ప్రశ్నించారు. ఇంటి స్థలము 1,80,000 రుణంతో పాటు మరో 80,000 సహాయాన్ని ప్రభుత్వం అందించినా సరే ఇల్లు నిర్మించుకోలేదు అంటే ఆ వ్యక్తికి మరొక చోట ఇల్లు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి నిర్మాణం జరగని ఇళ్లు రద్దు చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు ఎలా జరిగాయని, ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా అని ప్రశ్నించారు. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ నాగలక్ష్మి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, గృహ నిర్మాణ శాఖ పీడీ పిచ్చయ్య, డిఎల్డీఓలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ అధికారులని జిల్లాకి వెళ్ళి, గ్రామంకి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి, దానిపైన స్టడీ చేసి సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా గ్రామంకి వెళ్ళాలి అనేది ఆదేశం ఇవ్వడం జరిగింది. దీనికి భాగంగా సీనియర్ ఆఫీసర్స్ని 2-3 జిల్లాకి ఒక ఆఫీసర్ అపాయింట్ చేసినారు. మాకు అయితే ఇక్కడ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అర్లియర్ ఈస్ట్ అంటే ఈరోజు 5 జిల్లాకి ఈ స్పెషల్ జోనల్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది. దీనికి భాగంగా ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంకి రావడం జరిగింది. పొద్దున నుంచి నేను, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అదేవిధంగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ముందు భీమవరం హాస్పిటల్, తర్వాత అక్కడ అంగన్వాడీ సెంటర్, తర్వాత ఒక ఫేర్ ప్రైస్ షాప్, అదేవిధంగా దీపం పథకం ఒక లబ్ధిదారులు, అదేవిధంగా ఇక్కడ ఇది మహదేవపట్నం, సో మహదేవపట్నం గ్రామంలో ఉన్న ఆర్ఎస్కే రైతు సర్వీస్ కేంద్రం, అదేవిధంగా విలేజ్ సెక్రటేరియట్, అదేవిధంగా ఇక్కడ కడుతున్న హౌసింగ్ ప్రోగ్రామ్, తర్వాత ఇది మనకు వేస్ట్ సెగ్రిగేషన్ ప్రోగ్రామ్, ఇవి అంతా కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కొన్ని ఏరియాస్లో అయితే బాగా చేస్తున్నారు, కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంకా కొద్దిగా ప్రభుత్వం ఏమైతే ఆలోచన చేస్తూ ఉంది, ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు గ్రామంలో ఇంప్లిమెంట్ కావట్లేదు. అదే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాము. అదేవిధంగా జిల్లా కలెక్టర్ జేసీకి కూడా చెప్పాము. గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు, మండలి స్థాయిలో ఉన్న అధికారులు సక్రమంగా ప్రభుత్వం ఏమైతే ఇంపార్టెన్స్ ఉందో అర్థం చేసుకొని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి అనేది మా ఒక అభిప్రాయం. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి నిడదవోలు శాసనసభ్యుడు కందుల దుర్గేష్ బుధవారం నిడదవోలు పట్టణంలో పర్యటించారు. తొలుత పట్టణంలోని బస్టాండ్కు వెళ్లే దారిలో 11వ వార్డు ఉజ్జినవారి వీధిలో పర్యటించిన మంత్రి దుర్గేష్ స్థానికంగా జరుగుతున్న మురుగునీటి కాలువ పనులను పరిశీలించారు. వార్డు ప్రజలతో స్వయంగా మాట్లాడి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. త్వరితగతిన మురుగునీటి కాలువ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలంతా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి తెలిపారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.